శ్రీమాత్రే నమః. జీవితంలో వివాహం అనేది ఒక మధురమైన ఘట్టం. అయితే వివాహం చేసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో వివాహం చేసుకుంటే అన్ని రకాలుగా సమస్యలొస్తాయి. ఏ తేదీల్లో వివాహం అసలు చేసుకోకూడదు, ఏ తేదీల్లో వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకునే వాళ్ళు 4, 13, 22, 31 ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే సమస్యలొస్తాయి. అలాగే 8, 17, 26 ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్నా కూడా సమస్యలొస్తాయి. దానికి కారణం ఏంటంటే 4, 13, 22, 31 అంటే ఆ సంఖ్యలన్నీ కూడా 4కు సంబంధించినవి. 4 అంటే రాహుగ్రహం, 8, 17, 26 అంటే ఆ 3 కూడా 8 అనే అంకెకు సంబంధించినవి. 8 అంటే శనిగ్రహం, రాహు ప్రభావం, శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదని సంఖ్యాశాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. అందరూ కూడా పెళ్ళి అంటే ముహూర్తం చూసుకుంటారు, ముహూర్త బలం ఉండాలనుకుంటారు. ముహూర్త బలం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందో ఆ రోజు తేదీ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా మీ మ్యారేజ్ డేట్ మొత్తం కలిపినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ అనేది 4 కానీ 8 కానీ రాకూడదు. అలా వచ్చినా కూడా దాంపత్య జీవితంలో సమస్యలొస్తాయి. కాబట్టి మీ మ్యారేజ్ డేట్ మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ 4 కానీ 8 కానీ రాకుండా చూసుకోండి. అప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ అలా పెళ్లి జరిగిపోయి ఉంటే ఏం చేయాలి అంటే, ఒకసారి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించాలి. లేదంటే శ్రీశైలంలో ఈశ్వరుడి కళ్యాణమైనా చేయించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే చాలా వరకు సమస్యల తీవ్రతలు తగ్గింపు చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా వివాహానికి అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 10, 19 తేదీలన్నమాట. ఇవి బాగా అనుకూలం. మళ్ళీ 28వ తేదీ పెళ్లి చేసుకోకూడదు. 28వ తేదీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ సమస్యలొస్తాయి. అలాగే 3 అనేది వివాహానికి చాలా అనుకూలం. అంటే 3, 12, 21, 30 తేదీలు వివాహానికి చాలా అనుకూలం. ఈ తేదీలన్నీ కూడా 3 కిందకే వస్తాయి. అలాగే 6 అనేది వివాహానికి చాలా అనుకూలం. 6, 15, 24 తేదీల్లో పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. అంటే అదృష్ట సంఖ్య 6 వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటే చాలా మంచిదని అర్థం. అలాగే 9, 18, 27 తేదీల్లో పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. అంటే అదృష్ట సంఖ్య 9 వచ్చే విధంగా పెళ్లి చేసుకుంటే కూడా చాలా మంచిది. కాబట్టి మీ మ్యారేజ్ డేట్ మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ 1 వచ్చినా, 3 వచ్చినా, 6 వచ్చినా, 9 వచ్చినా మీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మీ మ్యారేజ్ డేట్ యాడ్ చేసినప్పుడు 5 వచ్చిందనుకోండి, పెద్దగా సమస్యలు ఉండవు. కానీ భర్త ఒక చోట ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, భార్య ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళ మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ మ్యారేజ్ డేట్ మొత్తం యాడ్ చేసినప్పుడు 7 వచ్చిందనుకోండి, కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. తీవ్రమైన ఇబ్బందులు మాత్రం ఉండవు. కాబట్టి మొత్తం మ్యారేజ్ డేట్ యాడ్ చేస్తే 1 కానీ, 3 కానీ, 6 కానీ, 9 కానీ వచ్చేలాగా చూసుకోండి. 4 కానీ, 8 కానీ రాకుండా జాగ్రత్త పడండి. ఈ నియమాలను పాటిస్తూ పెళ్లి చేసుకుంటే సంఖ్యాశాస్త్ర రీత్యా జీవితం బాగుంటుంది.